ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం పేలుడు జరిగింది. దుర్ఘటనలో ఒక కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మరో 15 మంది గాయపడ్డారు. ఈ కర్మాగారంలో మొత్తం 300 నుంచి 500 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో స్థానిక బూదవాడ గ్రామస్తులతో పాటు ఎక్కువ మంది బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు మొత్తం 3 షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే తీవ్రంగా గాయపడిన వారు హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా ఇవాళ బాణవత్ స్వామి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇప్పటికే 2 మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ఒక కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మరో 15 మంది గాయపడ్డారు. ఈ కర్మాగారంలో మొత్తం 300 నుంచి 500 వరకు కార్మికులు పనిచేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, ఈ పేలుడుకు అసలు కారణం ఏంటంటారు? ఇది ఎలా సంభవించిందంటారు? రైట్ అమూల్య, మొన్న ఆదివారం జరిగిన అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కర్మాగారంలో మాత్రం ఓవర్ హీట్ వలనే ఆ బాయిలర్ పేలిన ఘటన అయిందని చెప్పేసి నిపుణులు కూడా తెలిసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిలో కూడా మొన్న ఆదివారం 17 మందికి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలవడంతో ఆదివారమే ఒక వ్యక్తి మృతి చెందడంతో మరో 2 రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు తెల్లవారుజామున కూడా స్వామి అనే యువకుడు కూడా మృతి చెందిన ఘటన అయితే చోటు చేస్తుంది. ఇప్పటికీ 17 మందిలో 2 మృతి చెందగా మరో 15 మంది మాత్రం హాస్పిటల్లో గాయాలతో చికిత్స పొందుతారు. వారిలో కూడా మరో 3 పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు తెలుపుతారు. వారు 3 కూడా ఐసీలో ఉండి చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా తీవ్రంగా విషమంగా ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ కారాగారంపై కూడా పూర్తి విచారణ చేపట్టేందుకు కూడా కలెక్టర్ ఆదేశాలు చేశారు. దీనిపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలతో కూడా అధికార యంత్రాంగం అయితే తీవ్రంగా నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక ప్రత్యేక బృందం అయితే ఏర్పాటు చేసి ఈ కారాగారంలో జరిగిన ఘటనపై కూడా పూర్తి విచారణ జరిపి ఈ ఘటనకు గల కారణాలు ఏంటనే కూడా వెతికేందుకు ఏర్పాటు చేసేందుకు కూడా ఒక దర్యాప్తుతో పాటు ఒక మొత్తం కూడా స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా రిపోర్టు చేయాలని మాత్రం అయితే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కారాగారంలో మాత్రం నందిగామ ఆర్డీఓ రవీంద్రతో పాటు జగ్గయ్యపేట తహసీల్దార్ కూడా ఘటన ఏదైతే ఫ్యాక్టరీ అవుతుందో ఫ్యాక్టరీలో ఉండి ఈ అన్నిటి పేలుడు గల కారణాలన్నింటిని కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ ఈ రోజు నిన్న కూడా సిపిఐ పార్టీ నాయకులు కూడా ఈ కారాగారం చేరుకొని ఈ ఘటనపై కూడా ఆరాలు తీశారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు మాత్రం లోపలికి పోనీయకుండా అడ్డుకున్న పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ మాత్రం బాధితులు ఎవరైతే మృతి చెందారో ఏదైనా 90% ప్రమాదానికి గురై ఉన్నారో వాళ్ళందరూ కూడా ₹1,00,00,000 నష్టపరిహారం అందియాలనేది మాత్రం అయితే సిపిఎం నేతలు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మా ఉదాహరణ చూసుకున్నట్లయితే మాత్రం మరో 3 పరిస్థితి కూడా తీవ్రంగా విషమంగా ఉన్నట్లయితే మాత్రం అయితే మనకి రాష్ట్రీయ వర్గాల నుంచి అయితే అందుబాటులో అందుతున్న సమాచారం అమూల్య. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.